మనకి పట్టుకమ్ము గ్రామం అయితే ఆ గ్రామాన్ని ముందుకు నడిపే నాయకుడే సర్పంచ్. అలా సర్పంచ్ పదవికి పోటీలో ఉన్న నాయకుడు మనతో ఉన్నారు. సర్పంచ్గా ఎన్నికైతే గ్రామాన్ని ఎలా ముందుకు నడుపుతారో అతని మాటల్లోనే మా ప్రతినిధి ద్వారా అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మన కటంగూరు మండలం ఐట్పాడు గ్రామంలో సర్పంచ్ పోటీ చేసిన అభ్యర్థి గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి. నా పేరు గోలి మహేశ్వర్ అండి. మా ఆయన పేరు గోలి ప్రభాకర్ గారు. మీకు రాజకీయాల్లోకి ఏ విధంగా వచ్చారు? మా భర్త 30 సంవత్సరాల నుంచి బీజేపీలోనే పనిచేస్తున్నారండి. అప్పటి నుండి నేను పెళ్లి చేసిన దగ్గర నుంచి మా పెళ్ళి 20 సంవత్సరాలు అవుతుందండి. అప్పటి నుంచి నేను కూడా దీంట్లోనే తిరుగుతున్నాను, చేస్తున్నాను. ఇంతకుముందు కూడా జెడ్పీటీసీగా చేశాను నకేకల్ నుంచి. అప్పుడు ఇక ఏమీ రాలేదు, అయినా గెలవలేదు. ఈసారి సర్పంచ్గా పోటీ చేసి మా ఊరిని, మా గ్రామంని స్వచ్ఛ భారత్ గ్రామంగా తీర్చిదిద్దాలని పోటీ చేస్తున్నాను. అదే బీజేపీ పార్టీ నుంచి నన్ను సర్పంచ్గా ఏమంటారు గెలిపించండి. అలాగే గెలిపించిన తర్వాత మా ఊర్లో సీసీ రోడ్లు లేవండి సరిగా. అంటే ఇంతకుముందున్న సర్పంచ్ గారు సర్పంచ్ గారు రోడ్లు వేయించలేదు, సీసీ రోడ్లు వేయించలేదు. ఎక్కడ చూసినా రెడ్డి కాలనీ కానీ ఇక్కడ ఇంకా లోపల ఊర్లో చూసినా కానీ ఎక్కడా లేవు. అవి వేయించడానికి నా వంతు కృషి చేస్తాను. అలాగే మంచినీళ్ళు మేము ఎప్పుడు మా ఊర్లో వాళ్ళు కొనుక్కొని తాగుతాం 10 రూపాయలు పెట్టి. అది కూడా నన్ను గెలిపించినట్టయితే, మా ఓటర్లు నన్ను బీజేపీ పార్టీ నుంచి నన్ను గెలిపించినట్టయితే నేను ఇంటింటికి 10 రూపాయల చొప్పున అవుతాయండి క్యాన్కి. దానికి ఇంటింటికి నన్ను గెలిపించిన తర్వాత వాళ్ళ ఇంటింటికి వాటర్ అంటే ఒక సెంటర్ దగ్గర పెట్టి వాటర్ ఇంటికి క్యాన్ పంపిస్తాను. అలాగే మళ్ళీ ఇది గ్రామ పంచాయతీ ఉంది కదండి, దానికి ఇప్పుడు లైట్లు పోతాయి. పోయిన తర్వాత ఎవరికి చెప్పాలో కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా వాళ్ళు రారు. ఫోన్ చేసినా కూడా పట్టించుకోకుండా ఇప్పుడు గ్రామ పంచాయతీకి వెళ్ళి ఎవరికి చెప్పాలి అని ఆలోచిస్తుంటారు అనమాట ప్రజలు. అయితే అలాగే నన్ను గెలిపించిన తర్వాత ఇప్పుడు ఏమంటారు, కాలువలు తీసే ఉంటారు, మూరలు తీసే పని వాళ్ళు ఉంటారు. వాళ్ళు 5గురో 6గురో ఉంటారు. ఒక ఆమెకి జ్వరం వస్తుంది, ఇంట్లోనే ఉంటుంది, సరిగా తీయకుండా ఎక్కడ పడితే చెత్త కూడా కాలువలు తీసి ఎక్కడ పడితే అక్కడే వేస్తాను. అలా కాకుండా నేను వాళ్ళని 20 మందిని పెడతాను. నన్ను గెలిపించినట్టయితే 20 మందిని పెట్టి గ్రామ పంచాయతీలో ఒక ఇంకా వేరే వాళ్ళని 2 పెడతాను పనికి. అయితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, నైట్ వరకు ఒకరు, మళ్ళీ నైట్ నుంచి పొద్దున వరకు ఒకరు. వాళ్ళు ఏదైనా ఇప్పుడు లైట్ రాకపోయినా వాళ్ళు వచ్చి అక్కడ గ్రామ పంచాయతీలో ఈ ప్రాబ్లం ఉంది మా వీధిలో, మీరు ఇది చేయాలంటే 24 గంటల్లోపు చేపిస్తానండి. అలాగే ఇంకా ఏమన్నా వీధి దీపాలు లేకుండా మా గ్రామానికి అదేవిధంగా 5 కోట్లు నిధులు తెస్తామండి. మీడియా ద్వారా గ్రామ ప్రజలకు తెలియజే సూచనలు ప్రజలందరూ నాకు ఓటేయాలి, అందరికీ అవకాశం ఇచ్చిరు. నాకు కూడా ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వమని కోరుకుంటాను. రైతులకు మహిళలకు కానీ ఏ విధంగా కేంద్ర పథకం ద్వారా రైతులందరికీ లబ్ధి సహాయపడతారు. జిమ్ సెంటర్ పెట్టి గ్రామ యువతకు జిమ్ సెంటర్ పెట్టి వాళ్ళకి ఆరోగ్యంగా ఉండేలా చూస్తారు. గ్రామంలో నీటి సమస్యపై ఏ విధంగా పనిచేస్తారు? ప్యూరిఫైడ్ వాటర్ ఈసారి ప్యూరిఫైడ్ వాటర్ అందిస్తామండి. అందరూ కొనుక్కొని తాగుతారు అనమాట. మా ఊళ్ళో ఫ్రీగా అందిస్తాము. ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండాలనుకుంటున్నారు? 24 గంటలు గ్రామ పంచాయతీలో సమస్య పరిష్కార కేంద్రం పెడుతున్నాం. కంప్లైంట్ రిజిస్టర్ వ్యక్తి ఉంటాడు. వాళ్ళు వచ్చి ఏ వీధిలో కానీ ఆ వీధిలో కానీ వాళ్ళ ఇంటి సమస్య కానీ ఏర్పడిన వెంటనే రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, రాత్రి 12 కావచ్చు, మధ్యాహ్నం 12 కావచ్చు, రాత్రి ఉదయం 10 కావచ్చు, రాత్రి 10 కావచ్చు, ఏ టైంలోనైనా గ్రామ పంచాయతీకి వచ్చి ఆ గ్రామ పంచాయతీలో ఒక కంప్లైంట్ రిజిస్టర్ పెడతాము, ఒక వ్యక్తిని పెడతాము. ఆ కంప్లైంట్ రిజిస్టర్లో తమ యొక్క సమస్య, తమ యొక్క ప్రాబ్లం రాసి పేరు రాసిపోయినట్టయితే తిరిగి ఆ టైంను 24 గంటలు దాటకుండా ఆ సమస్య పరిష్కారం చేస్తాం. ఈ విధంగా ప్రజల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టించి ఈ రాష్ట్రంలోనే, అది ముఖ్యంగా నల్లగొండ జిల్లాలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దుతాం. పంచాయతీ కార్మికుల సంఖ్య పెంచుతాం. పంచాయతీ కార్మికుల సంఖ్య పెంచి 24 గంటల పాటు ఈ ఐట్పాములను స్వచ్ఛ ఐట్పాములుగా మార్చే విధంగా ప్రయత్నం చేస్తాం. మురికాలలో నీళ్ళు ఉండనీయం, రోడ్డు మీద చెత్త ఉండనీయం. తర్వాత ఎక్కడ కూడా అసలే స్వచ్ఛ ఐట్పాములు అంటే స్వచ్ఛ భారత్ అనే కేంద్రం ఏదైతే పెట్టిందో అది ఈ జిల్లాలో స్వచ్ఛ ఐట్పాములను వేసి చూపిస్తాం, అందుకు కృషి చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ప్రజలు తనకు అవకాశం చూపించినట్లయితే ప్రజల్లో ఉంటారని, అదేవిధంగా గ్రామానికి సంబంధించిన ఎలాంటి సమస్య కానీ, నీటి సమస్య కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ అందరికీ అందుబాటులో ఉంటారు.
నిత్యం గ్రామంలో ఉంటూ గ్రామానికి సేవలు చేస్తానని ఆమె చెప్తుంది. అదేవిధంగా గ్రామ యువతకి అందుబాటులో ఉంటారు, జనంలో ఉంటూ జనం కోసం పనిచేస్తానని ఆమె ధీమా వ్యక్తం చేస్తుంది. కెమెరామెన్ నాగార్జున, రిపోర్టర్ శంకర్, దేశం టీవీ న్యూస్. ఇదండి ఇవాళ ముఖాముఖి కార్యక్రమం. తిరిగి రేపటి ముఖాముఖి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.